अंबनवांबुजज्वलकरांबुज शारद चंद्र चंद्रिकाडंबर चारुमूर्ति प्रकट स्फुट भूषण रत्न दीपिका तुम्बित दिग्विभागनि सुतुक्ति विविक्तनित प्रभाव भावांबर वीधि विष्टत विहारमम कृपतूडु भारती परब्रह्म स्वरूपమైన సాయిబాబా భక్తులందరికీ నమస్కారం. దేవీ నవరాత్రులు బాబా మహాసమాధి ఉత్సవాలు దీన్ని గుర్తు చేసుకుంటూ 622వ జ్ఞాన యజ్ఞంలో భాగంగా ఈరోజు సచ్చరిత్రలో ఉండేటువంటి విషయాన్ని మీ ముందు నేను కొంత గుర్తు చేసుకుంటాను. ఈరోజు విన్నారు ఇప్పుడే దుర్గా అవతారం. దుర్గా అంటే నేను విన్నది ఏదైనా ఎవరికైనా ఆమెకు శరణాగతులు అవుతే ఇది జరగదు అని అన్నారనుకోండి, ఎవరన్నా అమ్మవారికి శరణాగతులు అవుతారు. శరణాగతులు అయిన తర్వాత ఎవరో చెప్తారు ఇది జరగదయ్యా, ఊరికి అమ్మవారు ఏదో చెప్తుంది అని అంటారు. అండి అమ్మట దుర్గలాగా ఎంపటి కొడుతుందట. ఎందుకు జరుగుతుందో నేను చూస్తా. ఎవరి కోసం జరుగుతుంది? జరుగుతుందంటే ఎందుకో నాకు శరణాగతులు అయినారు కాబట్టి నేను ఆ పని చేసి తీరుతా. దానికి పరమేశ్వరుడు అనుగ్రహమా ఇంకొకరి అనుగ్రహమా కాదండి, ఆమెకు అంత శక్తి ఉందటండి. అట్లానే ద్వారకామాయిలో కూర్చున్నటువంటి బాబాతో ఎవరో ఏదో చెప్తుంటారు. వీటందరికీ చాలామందికి తెలుసు. చాలామంది ఉండేటువంటి ఒక అలవాటు ఏంటంటే జ్యోతిష్యం అడగడం. నాకు ఈరోజు ఎట్లుంది, ఏమవుతుంది చెప్తారు. ఒక నెల రోజుల పాటు జ్యోతిష్యుడు షిరిడీలో ఉన్నారట. ఆయన బూటికి చెప్పాడట. చూడండి, బూటి బాబా దగ్గర ఉన్నారు, బూటికి చెప్పాడట. ఏమని చెప్పాడటంటే, నీకు ఈరోజు సాయంకాలం కల్లా ఒక పాము కాటు వేస్తుంది, నీకు ప్రమాదం ఉంది అని చెప్పాడు. జ్యోతిష్యం చెప్పేశాడు. ఆయన చెప్పినవన్నీ కొన్ని అయినాయట. ఇంకా ఆయన ఎట్లా ఉంటాడో మీరు అర్థం చేసుకోండి. బీపీ ఎంత పెరిగిపోయి ఉంటుందో, షుగర్ ఏమైపోయి ఉంటుందో మరి అర్థం చేసుకోండి. ఇప్పుడు కొత్త లేటెస్ట్ మెడికల్ సైన్స్ ప్రకారం మరి అంత పరిస్థితులలో బాబా దగ్గర కూర్చున్నాడు. నేను అందుకని చెప్పాడు దుర్గా. బాబా ఎవరు? దుర్గా. ఆయన అన్నాట, ఏంటి అట్లా కూర్చున్నావు, దిగులు పడుతున్నావా? ఏం చెప్పాడు జ్యోతిష్కుడు? నీకు పాము కాటు వేస్తుందా, నేను పందెం కడతా. చూడండి, అందుకని చెప్తున్నా, ఇది నాకు గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తున్నా. పందెం కడతా నేను. ఏ పాము నిన్ను కాటు వేస్తుంది, నీకు ప్రమాదం జరుగుతుందో చెప్పమని. జరగదు అన్నాడండి. అయినా బాబా ఏదో ముసలాయన, మసీదులో ఫకీరు, ఆయన చెప్తే అంత ఇదా అని అనుకుంటారు కదా. సాయంకాలం దాకా ఎక్కడికి పోలేదండి. సాయంకాలం లోపల ప్రమాదం జరుగుతుందని జ్యోతిష్కుడు చెప్పాడు కదా. సాయంకాలం వరకు ఎక్కడికి పోలే. ఎక్కడున్నాడు? బాబా దగ్గర కూర్చున్నాడు. బాబా ఏమన్నాడు? నేను పందెం కాస్తా, ఏ పాము నిన్ను కాటు వెయ్యద్దు అన్నాడు. పోది నాయన, ఇదెక్కడా బాబు అని అనుకున్నాడు. బాబా దగ్గర ఉన్నాడు. సాయంకాలం అయింది, చీకటి పడింది, అసంధ్య వేళ. మరుగుదొడ్డికి వెళ్ళాడు. ఇది జరిగిందండి. అందుకనే సచ్చరిత్రలో కథలను దుర్గలాగా, అమ్మవారిలాగా ద్వారకామాయిలో ఉన్నటువంటి బాబా ఆయన చెప్పాడంటే జరిగి తీరుతుంది అంతే. జ్యోతిష్కుడు చెప్పిన మాట కూడా పక్కకు పోతుంది అంతే. అందుకనే చెప్తా చూడండి, గురువు కానీ అమ్మవారు కానీ ఎట్లాంటి వాళ్ళంటే మీరు కాలానికి అనుగుణంగా ఏం జరుగుతుందో దాన్ని అతిక్రమించి చెప్పగలిగినటువంటి అనుగ్రహం ఇవ్వగలిగిన వాళ్ళు గురువు ఒక్కడే. అట్లాంటి సద్గురువు అయినటువంటి సాయి అన్నాడు. నమ్మకం ఉంటుందా? ఇప్పుడంటే మనం బాబా చరిత్ర చదువుకుంటాం కాబట్టి నమ్మకం ఉంది. కానీ ఆ రోజుల్లో అనుభవించారు వాళ్ళు. మరుగుదొడ్డికి వెళ్ళాడట. మామూలుగా అందరికీ తెలిసిన విషయమే, తలుపులు వేసుకొని ఉంటాం కదా, వేసుకున్నారు. కూర్చున్నాడండి, ఉస్సర పాము బయటకు వచ్చింది. చెప్తుంటే వింటున్నారు కదా, వీడియో కూడా చూస్తున్నారు, ఎవరైనా వింటారు కూడా రాత్రి. మరి ఉస్సర పాము వచ్చేటప్పటికి ఏం చేస్తారండి? నాకే అట్లా అయింది అనుకోండి, వెనక నుంచి వచ్చిందా ముందు నుంచి వచ్చిందా ఫస్ట్ శబ్దం వినిపిస్తుంది. ఊదినాయనో పాము కాటేస్తుందని అని చెప్పాడు జ్యోతిష్కుడు. అయిపోయింది, నేను ఇంకా నెక్స్ట్ సెకండ్ ఉంటాను అనుకున్నాడండి. అంత పరిస్థితుల్లో కూడా అతను ఏం చేశాడటంటే, తదాతత్వరూపం విధానందకి స్తోత్రాలు ఎవరు చదువుతారు సార్? అసలే బిక్కు అంటుంది. ఎప్పుడు ఏది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇది ఇంత పెద్ద పాము వచ్చింది అసలు దేవుడా అని అనుకుంటున్నాడట. అప్పుడు ఏమీ చేయలేదండి, ఒక్కటే పని చేశాడు. ఆయన అట్లానే ఉండి చూస్తున్నాడట. పాము ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.
ఇది జరిగిన కథ. పాము ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఎక్కడి నుంచి పోతున్నదో మాత్రం చూశాడు. ఏం చేయలే, బుస్సులు లేచింది, ఈయన చూచాడు, భయపడ్డాడు, అంతే. ఆ పాము పక్క నుంచి ఎక్కడి నుంచో, సందులో నుంచి ఎక్కడి నుంచో పోతున్నది చూశాడు. ఇప్పుడు బాబా చెప్పిన మాట నిజమైందా, జ్యోతిష్కుడు చెప్పిన దాని మాట నిజమైందా? జ్యోతిష్కుడు చెప్పినట్టుగా పాము వచ్చింది. జ్యోతిష్యం అందుకనే నేను, ఆయన పేరేంటి, నిన్నను కూడా గుర్తు చేస్తాను, విజయవాడ సూర్యనారాయణ సిద్ధాంత గారి దగ్గర ఎదురుగా కూర్చొని ఉంటే అనంతపూర్లో చెప్పారు, ఏది జ్యోతిష్యం నమ్మొద్దని. నమ్మండి మీరు సత్యతనే, బాబాని చెప్పిన వాటే నమ్మండి అని. నాకు తెలియదు ఆయన అంటే జ్యోతిష్కుడు అని నాకు తెలియదు. నువ్వు భలే అన్వయం చేస్తావు ప్రసాదం అన్నాడు. తర్వాత ఏదో పిల్లవాడిని ఆశీర్వదించినట్టుగా తర్వాత ఆయనకు నాకు చాలా సంభాషణ జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే జ్యోతిష్యం ఇస్ సైన్స్ అండి. ఈరోజు గ్రహణం పడుతుంది, పట్టి తీరాల్సిందే. నాకు కనపడలేదు సార్ గ్రహణం అంటే, నువ్వు అమెరికాలో పో, అక్కడ కనిపిస్తుంది. అంతేగాని జ్యోతిష్యం చెప్పింది ఎప్పుడు అబద్ధం కాదు కాదు కాదు. జ్యోతిష్యం చెప్పింది అవుతుంది, కానీ నీవు దాని వలన ఎంతో ప్రభావితం అవుతావు అనేటువంటి దాని మాత్రం జ్యోతిష్యం చెప్పిన దాన్ని తిప్పి రాయగలిగి ఆ జ్యోతిష్యంలో చెప్పినట్టుగా ప్రమాదం జరగకుండా చేయగలిగిన వాడు ఎవడంటే గురువు ఒక్కడే. దుర్గా స్వరూపంగా ఉండేటువంటి గురువు ఒక్కడే అట్లా చేయగలుగుతాడు. ఇది మనం అర్థం చేసుకోవడం కాదు, ఆచరణలో పెట్టాలి. అందుకని జ్యోతిష్యం చెప్పింది ప్రమాదం జరుగుతుంది అని కూడా స్పష్టంగా చెప్పాడు. పాము వలన నీకు ప్రమాదం కలుగుతుంది. పాము వచ్చిందిగా, పాము వచ్చింది. దేనికి వచ్చింది? అది ఏమైనా ఇడ్లీ దోశ తెచ్చి పెట్టడానికి వచ్చింది, అది కాటేయడానికి వచ్చింది. అది కానీ ఎందుకు కాటేయలేదు ఏమో, మరి తలుపులు వేసుకొని ఉన్నాడు, బీభత్సమైపోయింది, కానీ పక్క నుంచి వెళ్ళిపోతున్నది, అది చూచాడట. ఇదండి జరిగింది. ఇది సచ్చరిత్ర. అంటే నేను చెప్పాను దుర్గలాగా, అమ్మవారిలాగా ఇది జరుగుతుందంటే అని చెప్పినా కూడా నేను పందెం కాస్తానని చెప్పినటువంటి సద్గురువు సాయినాథుడు అండి. నీకు పాము కాటు వలన నీకు ప్రమాదం జరగదు, కాటు వెయ్యదసలు ప్రమాదం జరగదు. ఆ రకంగా చెప్పినటువంటి సద్గురువు సాయినాథుడిని చూసి నిజంగా బూటి ఎంత ఆనందపడి ఉండాలండి. అందుకనే మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు, చాలామందికి అనుభవంలో ఉంది. తల్లి తండ్రి ఉన్నారండి. ఇప్పుడు నేనే తండ్రిని, మా అమ్మాయి గురించి నేను మర్చిపోతానేమో కానీ వాళ్ళ అమ్మ మర్చిపోదు. ఒకవేళ అమ్మాయి మర్చిపోయినా వాళ్ళ అమ్మ మర్చిపోదు. ఏదో టెంపు మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే తల్లి స్వభావం ఏంటంటే పిల్లవాళ్ళు తల్లిని మర్చిపోయినా కూడా తల్లి మాత్రం మర్చిపోదు. అంతేనా? అది మగవాడికి కాస్తంత కష్టమే. వాడి వ్యవహారాలలో పడతాడు, పిల్లల గురించి మర్చిపోతాడు. కానీ తల్లి అట్ట కాదండి. 10 మంది పిల్లలు, ఇప్పుడు 10 మంది ఎవరికి లేననుకోండి చెప్తున్నాను, ఉన్నా కూడా దాంట్లో కూడా ఆ 10 మందిలో కూడా 5 మందిలో కూడా 4 కూడా ఎవరు బలహీనలో వాళ్ళ గురించి ఆలోచిస్తుందట తల్లి. ఇది నేను దేవి భాగవతంలో ఉన్న సంగతి చెప్పడం సహజంగా ఎక్కడైనా జరిగేదే. వాడికి సరిగ్గా ఉద్యోగం లేదురా, ఒరే చూడండి వాడిని అని ఎవరికి చెప్తుంది? అన్నలకు తమ్ముళ్ళకు చెప్తుంది. నీకెందుకమ్మా వాడి సంగతి, మీరు అట్టనే అంటారా, వాడు ఏమైపోతాడో నాకు భయంగా ఉందిరా అంటుందండి. ఎవరండి? కన్న తల్లి. ఇది గుర్తుపెట్టుకోండి. మనం దేవి భాగవత అమ్మవారి అవతారాలు రూపాలు నేను అందుకనే చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఆ రోజులో శుంభ నిశుంభులు ఉన్నారండి, ఈ రోజులో శుంభ నిశుంభులు లేరు. ఎక్కడున్నారు వాళ్ళు? మన మనసులో ఉన్నారు. మనకు కోపం వచ్చినా, రౌద్రం వచ్చినా, ఆ పిల్ల ఏం చేస్తుందిలే, ఆమె ఏం చేస్తుందిలే, అహంకారం పనికిరాదు. అబల కాదు సబల, ఆమె శక్తి స్వరూపమే. అది కూతురు కావచ్చు, ఆ వదిన కావచ్చు, అమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందుకని స్త్రీని గౌరవించి స్త్రీని ఏ రకంగా గనక పూజిస్తే ఆ కుటుంబం చాలా ఆనందంగా ఉంటుందండి. అందుకని చెప్తా చూడండి, ఆ తల్లి లేదా వదిన లేకపోతే ఎవరినైనా సరే భార్యను కనుక ఏదో రకంగా దూషించేటువంటి కుటుంబం ఎట్లా ఉంటుందని అంత దరిద్రంగా ఇంకొకటి ఇంకా ఏది మనకు కనపడదు. ఎందుకంటే మొట్టమొదట ఆ స్త్రీ స్వభావం. కొంతమంది బలహీనతగా ఉంటారు, ఆ శక్తిని మనం ప్రేరేపితం చేయాలి. అందుకని శివుడు ఏం చేస్తాడంటే శక్తిని ప్రేరేపితం చేస్తాడు. ఆమెకు అబ్బా మా ఆయన ఇట్లా అన్నాడే అని అనిపించి ఆమె కూడా ఉత్సాహాన్ని తీసుకుంటుందట. కాబట్టి ఆ రకంగా తల్లి ఏం చేస్తుందంటే బలహీనంగా ఉండేటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తుంది, బలవంతులైనటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. ఆలోచించకుండా ఉండదు, కానీ వాళ్ళు ఏదో రకంగా బతుకుతారు, ఏదో రకంగా అనుభవిస్తారు. కాబట్టి ఆ రకంగా ఆ పిల్లలను
తన దగ్గరికి తీసుకొని వచ్చావా నాయన, ఏమైనా తిన్నావారా బాబు అని వాళ్ళని అడుగుతుందండి. మేము ఇన్నాళ్ళ నుంచి నీకు చేస్తున్నాం, మా గురించి ఏం పట్టించుకోవు, వాడు ఈ రోజే వచ్చాడు నీ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఇంత ప్రవర్తించిపోతున్నావేమో అని వీళ్ళు అనుకుంటారు. కానీ తల్లి స్వభావం అది. అట్లాగే బాబా కూడా వాత్సల్యంతో మర్చిపోయినా పర్వాలే. ఎవరు సాయి చీడులో ఉంటాడు, ఆయన గురించి తెలియజేయాలి, ఆయన గుర్తు చేయాలి అనేది మర్చిపోయినా కానీ పర్వాలేదు. నన్ను మర్చిపోయినా నష్టం లేదు, నేను మాత్రం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. మీకేం చేయాలో, మీకేం కావాలో మీరు నాకు చెప్పడానికి కానీ, టెలిఫోన్ చేయడానికి కానీ, మెసేజ్ పెట్టడానికి కానీ చేత కాదు, మీరు కాదు, మర్చిపోతారు. ఎన్నో దాడులు జరుగుతాయండి. మనకు తెలిసిన వాళ్ళని మర్చిపోతాం, అట్లాగే బాబా కానీ బాబా మాత్రం మర్చిపోడండి. మీకు వెంబడి పడతాడు ఆయన. దానికే ఒక ఉదాహరణగా ఒక గుర్తు చేస్తున్నటువంటి ఒక కథను మీ ముందు నేను గుర్తు చేసుకుని ఈరోజు సెలవు తీసుకుంటాను. ఇప్పుడే మా ఆవిడ చెప్పినట్టుగా రేపటికి స్వస్తి 622వ జ్ఞానయజ్ఞము, అట్లాగే ఈ దసరా మహాసమాధి ఉత్సవాల ఈ కార్యక్రమం రేపటితో మనకు వస్తుంది. రోజు వింటూనే ఉన్నారు, రోజు చూస్తూనే ఉన్నారు. నిన్న ఎవరో ఈరోజు మధ్యాహ్నం నాకు ఫోన్ చేశారు, చాలా డిస్టర్బెన్స్గా ఉంది సార్ నిన్నంతా, అసలు సరిగ్గా వినపడలేదు అంట. దాని కారణం మేమేం చేయలేదు, నాదేమి ఆడిటోరియం కాదు, నేనేం చేయలేను, ఆడియో నేను చేయలేను, పక్కన ఉండేటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల అట్లయింది. ఈరోజు ఆ ఇబ్బంది లేదు, రేపు కూడా ఉండదు. కాబట్టి ఈరోజు దుర్గాష్టమి, రేపు మహర్నవమి. అంటే మనకి ఏదైనా భయంకరమైనటువంటి స్థితి వచ్చినప్పుడు మనం ఒక్కసారి మర్చిపోతాం, మనం ఏం చేయాలో మనకు తెలియదు. అప్పుడు బాబా మన చేత ఏ పని చేయించాలో ఆ పని చేయిస్తాడు. అంటే మనకి పని చెయ్యాలి అని మనకు గుర్తుండదండి. ఈరోజు ఈ స్తోత్రం చదువుకోవాలి, ఇప్పుడు చెప్పింది ఆమె, ఇన్ని రాత్రులు ఇట్లా ఉండాలి, ఇన్ని రాత్రులు ఈ రకంగా పలహారం నియమాలు చెప్పిందండి. నియమాలు ఒక్కోసారి మనకు గుర్తుండవు, కానీ నియమాలు నీ చేత పాటించేటట్టు చేస్తాడు బాబా. మొన్ననే ఏదో గుర్తు చేస్తూ, తాత ముత్తాతలు ఏ రకంగా ఈ సాంప్రదాయాన్ని పాటించారో ఆ రకంగా సాంప్రదాయాన్ని పాటించు, అమ్మవారి ఉపాసన చేసేటువంటి పద్ధతిని, నియమాలను నీకు చెప్పేది ఎవరండి? ప్రత్యేకించి మా కుటుంబానికి మాకు చెప్తున్నది ఎవరై అంటే నేను ఒకటే చెప్తాను, సాయిబాబాయ్. ఎందుకంటే మాకు తెలియదు. కానీ ఈ శ్రీరామ ఉత్సవాలు కానీ, ఈ అమ్మవారి కానీ ఎంత చేయగలుగుతామో అంత చేయి. నీకు ఏ రకంగా దిగులు, అసంతృప్తి వద్దు. ఎవరొస్తారో అందుకనే నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా, మళ్ళా అప్పుడప్పుడు చెప్తున్నా, నువ్వు చెప్పు, దేవి భాగవతం చదువు, నేను వింటా, తృప్తి అంతే. ఎవరు వస్తారు, ఏం చేస్తారు, ఆ పూలు వస్తాయా, తమలపాకులు వస్తాయా, ఎవరు వస్తారో ఎవరి చేత చెప్తాం అంతే. ఈ రకంగా మన కార్యక్రమం అనేటువంటి చేస్తున్నప్పుడు మనకు ఆ కార్యక్రమానికి తగినటువంటి శక్తి లేదా కొంత ఉండదు, సమర్థత ఉండదు. ఏం చేయగలగాలో చేయలేకపోతారు, చేయకున్నా పర్వాలేదు, అమ్మ తృప్తిగా ఉన్నావుగా. అందుకని ఎప్పుడైనా చూడండి, చాతనైంది చేయాలి కానీ చాతనైనా కూడా చేయకపోవడం తప్పు. ఇప్పుడు నా దగ్గర ఒక 10 కోట్లు ఉందండి, చాతనైంది, సిడి సంస్థానాన్ని పంపిస్తారు కాబట్టి 2 రూపాయలు పంపిస్తానా? ఎట్లుంటుందండి ఇది? చాతనైంది నీకు ఉంది, కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావు, నువ్వు ఏం చేయాలో అది చేయాలి. అంతేగాని నాకు ఎవరో పుస్తకాల్లో రాస్తారు కదా 2 రూపాయలే పంపిస్తానంటే ఎట్లుంటుందండి అది? అట్లాగే అంటే ఈ రోజుల్లో జరుగుతున్న పరిస్థితి అదే. మన సమర్థత, మనకు శక్తి. ఇప్పుడు చెప్పింది ఆమె, రోజంతా ఉపవాసం ఉండగలుగుతారు, కానీ ఉండలేరు, మందులు వేసుకోవాలి, షుగరు అవి ఇవి ఉంటాయి. నిన్ననే అదే షిరిడి నుంచి వచ్చాడు ప్రమోద్ గారు, ఏదో మాట్లాడుతూ షిరిడిలో ఆయనకు తెలిసిన వ్యక్తికి ఏదో జబ్బు చేసిందట. ప్రభాకర్ చెప్పారు తెలియదు, ఏదో జబ్బు చేసిందట. చేస్తే ఆయన ఒక మొండివాడు, నేను మందులు తినాను, నాకు మందులు వద్దు, ఏం కావాలి, విభూతి ఒక్కటే కావాలి. చివరికి ఏమైంది ఏంటంటే బాడీ పాయిజన్ అయింది. షిరిడిలోనే, ఎక్కడోగా షిరిడిలోనే ఏమైపోయినాడు, చనిపోయినాడు. అందరు అన్నారట, ఏమిటంత మొండి, నిజంగా విభూతి పనిచేయదా? అప్పుడు ఏదో మాటలలో ఉండి నన్ను అడిగాడు, ఇదేంటి సార్ మరి ఎట్లా ఏమంటారు నేను? నిన్న విభూతి వేసుకోవడం వలన నయం కాలేదనడం చాలా తప్పు. నయం అవుతుంది, మందుతో పాటు విభూతి తీసుకో. మందు వేసుకోకుండా నాకు విభూతే కావాలి, నాకు విభూతి చాలు, మాకు మందు అవసరం లేదనంటే చాలా తప్పది. మందు ఏది, అది కూడా విభూతే. అందుకని నేను అదే చెప్తాను. ఇప్పుడు రాముల వారిని అడిగారండి, ఎవరు
సాయిబాబా ఏంటి విభూతి అడిగాడు. రాములో విభూతి ఇస్తాడా? ఆయన ఏమైనా కాశీలో ఉండేటువంటి రామేశ్వరంలో ఉండేటువంటి శివుడు ఆయన ఎట్లా విభూతి ఇస్తాడు? ఆ విభూతి అర్థం ఏంటో తెలుసుకోండి. మరి సాయిబాబాయే రాముల వారి విభూతి అడిగాడంటే విభూతి అంటే ఏమిటి? నీవు ఏదైతే సంపాదిస్తున్నావో, ఈ రోజు నీకు డాక్టర్ ఏదైతే మందిస్తున్నాడో అది విభూతే. భావనతో ఉండు. అందుకని నువ్వు ఇక్కడ పెట్టుకుంటాను, నోట్లో వేసుకుంటాను, ఇచ్చిందా ఏదోలే, ఏదో బూడిదలే కాదండి. దానికి శక్తి ఉందనేటువంటి నమ్మకం లేకుండా చేసుకుంటే ప్రయోజనం లేదు. దాంతో పాటు మనం మందులు కూడా వాడాలి. ఇది అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు. ఎందుకంటే మొండి ఎట్లా ఉంటుందంటే, లేదు సార్ బాబా చెప్పారు కదా, ఆయన చేసింది మందుల వల్ల. ఆయన ఆ రోజుల్లో భగవంతుడు ఉన్నాడండి, భౌతిక శరీరంతో ఉన్నాడు. మలేరియా జ్వరం వస్తే ఏదో చేశాడు. ఇప్పుడు ఎవరన్నా చెప్పారని మలేరియా జ్వరం వస్తుంటే మనం మందులు చేసుకోకుండా ఉంటే ఏమవుతామండి? కాబట్టి మనం ఆ రోజుల్లో బాబా ఏం చేశాడో, ఇంకో కొంతమంది అంటున్నారు, మరి ఎందుకు నాకు గుర్తుకొస్తున్నాయో నాకు తెలియదు. ఈరోజు ఎవరన్నా వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారనుకోండి, ఎవరిని? బాబా భక్తులను. మేము బాబాని అడుగుతామండి. ఇప్పుడు కొత్త విద్య ఇది. బాబాని అడగడం ఏంటి? బాబాతో మాట్లాడటం ఏంటి? బాబాని అడుగుతాము, బాబాతో మాట్లాడతానన్నప్పుడు ఎంత నీకు డిక్టేట్ చేస్తున్నామండి బాబా, ఎంత తప్పని చేస్తుంది. పైన ఆయన ఏమి వేరే దానికి పిలవలేదే, నేను తప్పకుండా వస్తానండి, వీళ్ళు తీసుకొని తప్పకుండా వస్తాను అనొచ్చు. కానీ నేను బాబాని అడుగుతాను, చీట్లు వేస్తానడం, ఇవన్నీ చాలా పొరపాటు అండి. కాబట్టి మనము మొట్టమొదట మనకు అన్నిటికీ మూల కారణమైనటువంటి అహంకారాన్ని పోగొట్టుకోవాలి. బాబా నిప్పుల్లో చేయబెట్టాడు, నువ్వు పెట్టు. మరి బాబా నేను అడుగుతాను, బాబాని మాట్లాడతాను అంటున్నావు. ఆయన మరి అన్నం వండేటప్పుడు నిప్పు అంటారం చేయబెట్టాడు ఆయన, నువ్వు పెట్టావా? అటు పెడితే నీ చేయమవుతుందో తర్వాత ఏమవుతుందో తెలుసా నీకు? కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే బాబా చేసింది చేయకు, బాబా చెప్పింది చేయి. బాబాయ్ చెప్పాడు, ఏం చెప్పాడు? నలుగురు సహాయపడు, సలహాలు ఇవ్వకు, తాతనైతే సహాయపడు, నువ్వు తోడుగా ఉండు అని చెప్పాడు. అట్లాంటి విషయాలలో బాబా ఆ సత్యతను మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ దుర్గాష్టమి రోజున బాబా చెప్పిన మాట ఏదైతే ఉందో అది శిరోధార్యమే, అది వేదమే. అలాంటి ఆ రకంగా బాబాను ఒకవేళ మనం మర్చిపోయినా బాబా మనకి ఏం కావాలో అది అందిస్తాడు, ఏం చేయాలో అది మన చేత చేయిస్తాడు. ఈరోజే అంటే తిథుల ప్రకారము కాకపోతే ఇప్పుడు మా అమ్మాయి పుట్టినరోజు, ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడు, చాలా చిన్న పిల్ల, అది వివరంగా నేను చెప్పనక చాలా మందికి తెలుసు. మొట్టమొదట నాకు నా నోటి నుంచి, నా మనసు నుంచి వచ్చినటువంటి పాటకు కారణం ఆ పిల్లే. ఆ రకంగా ఆంధ్ర మహిళా సభలో ఆమెకు జరిగిన దాని తర్వాతనే మెట్ట మీద కూర్చొని నేను ఉంటే, అందరినీ రక్షించు సాయినాథుడు, అందరిలో నివసించు సాయినాథుడు, ఎందరెందరో సేవలు అందుకున్న ఘనుడాతడు, ఎన్నెన్నో మహిమలతో భక్తుల గౌతే ఆతడు. ఈ పాట మొట్టమొదట సాయిబాబా మీద వచ్చినటువంటి పాట మొట్టమొదటి ఎక్కడంటే ఆంధ్ర మహిళా సభే. అది ఎందుకు వచ్చింది నేను వివరంగా చెప్పనక్కర్లేదు, చాలాసార్లు మీరు జ్ఞానయజ్ఞాలలో విన్నారు. నాకేమి తోతలే, డాక్టర్లందరూ చేశారు. రాత్రి 10 గంటలకు సిస్టర్లు అక్కడే ఉన్నారు. నాలిక కొరుక్కుంటుందేమని రబ్బర్ ట్యూబులు ఏవో పెట్టారంతే. గురుకు వస్తున్నది, నురుగు వచ్చింది, మా ఆవిడ అక్కడే ఉంది కూర్చొని, ఏమి తోతరా. ఏం చేస్తారండి? అది ఎంత భయంకరమైన స్థితితో చూడండి. ఇప్పుడు నేను చెప్పేదాన్ని బొస్తంటూ పాము వచ్చింది మరుగుదొడ్లు అంటే ఏం చేస్తారండి? అంటే నాకేమి తోచలే, నాకేమి తోచక ఒకటి, రెండవది నాకు కూడా ఏమో నేను కనుక విభూతి చేస్తే ఏమవుతుందో నాకు కూడా భయమే. అందుకని మా ఆవిడికి చెప్పా, పక్కన డబ్బాలో, అది పక్కన ఉంటుంది కదా మందులు పెట్టే దాని దగ్గర, డబ్బాలో విభూతి ఉంది, విభూతి నోట్లో వెయ్యి అని చెప్పారు. ఇది మరి ఆమె ఏ వయసులో జరిగిందో గుర్తులేదు, 7 సంవత్సరాల వయసు. ఇప్పుడు ఆమె 2 ఆడపిల్లలకు తండ్రి, ఒక అదే తల్లి. మరి అంత పెద్ద వయసులో ఉండేటువంటి స్థితిలో అనారోగ్యంతో ఎట్లా ఉంటుందో తెలియదండి. అట్లాంటి పరిస్థితుల్లో విభూతి నోట్లో వెయ్యని నేను చెప్తే నెక్స్ట్ జరిగింది ఏంటి? నురుగు కాస్త లోపలికి పోయింది, ఉరక ఆగింది, ఒక అర్ధగంట తర్వాత మెలకు వచ్చింది. మళ్ళా ఇప్పటి వరకు ఆ రోగం ఎందుకు ఉంటుందో తెలియదు. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే, మనిషి అదే మనం ఏం చేయాలి? డాక్టర్ని పిలిపించండి, రాత్రి 10 గంటలైనా సరే ఇమీడియట్గా ఆ ఎక్స్పర్ట్స్ని పిలిపించండి. అవి నాకేమి తోచలేదు. నాకు ఏం తోచిందంటే విభూతి వేద్దాం.
ఏమన్నా కానీ నేను అదే అనుకున్నా, నా నా సేవలు అందుకోదలుచుకుంటే నా కూతురు నా దగ్గర ఉంటుంది, లేకపోతే సరే దాని గురించి మనం చెప్పనక్కర్లేదు. ఏదైనా కానీ విభూతి చివరికి అమృతంలాగానే ఉపయోగపడుతుంది, లేకపోతే అది మేము ఇక్కడ చెప్పకూడదు. అట్లాంటి పరిస్థితుల్లో అనుకొని మనసులో అనుకొని, అంటే ఫలితం ఎలాగైనా ఉండని, అయ్యే నువ్వు నాకు ఇది తోచేటట్టు చేశావు అని అనుకున్నాను, అది చేశాను. ఇప్పటికీ నేను ప్రతిసారి దాదాపుగా ఈ సంవత్సరానికి 4 సార్లు గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి బాబా ఆ రకంగా అమ్మవారిలాగా దుర్గలాగా నిజంగా నా బిడ్డను కాపాడాడయ్యా. ఆ బిడ్డ ఈ రోజున ఇంత చక్కగా ఉంది, ఇంత చక్కగా పూజలు చేస్తున్నదంటే కారణం అప్పుడు కనుక ఏదన్నా ఇంటి పరిస్థితి ఏంటి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక్కసారి ప్రార్థన వచ్చిందంటే తర్వాత జీవితాంతం వరకు ఉంటుంది, చెయ్యి ఇట్లనో ఉంటుంది. ఆ జబ్బు అదే రకంగా ఏదైనా వచ్చిందంటే చిన్నప్పుడు వచ్చిందిగా మళ్ళా వచ్చిందని అంటారు డాక్టర్. కానీ ఇంతవరకు కూడా అట్లాంటివి ఏమీ లేకుండా చక్కగా అందరితో కలిసి చక్కగా తన కార్యక్రమాలు చేసుకుంటూ ఒక గృహిణిగా ఉన్నదంటే కారణం ఎవరయ్యా? దుర్గ స్వరూపమైనటువంటి సాయిబాబాయ్. ఆయన కాపాడాడు. ప్రసాదు నీ బిడ్డని నేను కాపాడతాను, నేను చూస్తానంతే. జాతకరీత్యా ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది అవన్నీ తర్వాత చూసుకో. ఇప్పుడు నీ బిడ్డనైతే ఆంధ్రమీళాకులో ఏ రకంగా అనుభవిస్తున్నదో నేను కాపాడేది నేను అని కాపాడాడు. అలాగే ఇంకొక కథను గుర్తు చేసి సెలవు తీసుకుంటాను. అనుభవం కాదు, ఇది సత్యత్తులో ఉంది. దీనికి హెడ్డింగ్ పెట్టాడు ఏమాటి పంట గారు. ఏమని పెట్టాడు? జామ్నేరు లీలా అని. అది సాయిబాబా లీలా అని చెప్పొచ్చుగా, విభూతి లీలా అని చెప్పొచ్చుగా. అంటే బాబా కూడా వాళ్ళ చేత ఎట్లా చెప్పించాడంటే, జామ్నేర్ అనే ఊళ్ళో విభూతి ద్వారా మైనాతాయి ఏ రకంగా కాపాడబడిందో జరిగింది కాబట్టి జామ్నేరు లీల. అది షిరిడిలో జరిగిన లీల కాదు. అందుకని బాబా విభూతి ఇచ్చినందువలన చాలా మంది అనుభవాలు పొందారు. ఇప్పుడు శ్యామమర్దలు కానీ ఇవన్నీ కథలు ఉన్నాయి. కానీ ఈ జామ్నేరు లీల ఎట్లాంటిదంటే చాలా అద్భుతం అండి. ఎందుకంటే దాదాపుగా స్త్రీ కూతురు కానీ భార్య కానీ ఎవరైనా గర్భవతి అయిందంటే 9 నెలలు అయినాయంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే మళ్ళా పునర్జన్మే, సందేహమే అక్కర్లేదు. మళ్ళా హాయిగా ఒక మగపిల్లవాడో ఆడపిల్లో పుట్టిందంటే చాలు, అన్నీ మర్చిపోతారు. కానీ అసలు ఎంత బాధాకరమైనటువంటి స్థితిని అనుభవిస్తున్నప్పుడు గుర్తుకొచ్చే కథ ఏదంటే జామ్నేర్ కథే. అందుకని చాలామంది సాయిబాబా భక్తులు కూడా హాస్పిటల్లో ఉన్నా కూడా జామ్నేర్ కథని చదువుకుంటారు. అయ్యా ఏదో రకంగా కాపాడిన ఆయన. అట్లా జామ్నేర్ అనేటువంటి ఊళ్ళో తహసీల్దార్గా పనిచేసేవాడు నానాసాహెబ్ చందోర్కర్. ఆయన తహసీల్దార్ చెప్తున్నా కదా, ఆయన మామూలు గుమస్తా కాదు, తహసీల్దార్. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. పైన జ్యోతిష్యం తెలుసండి. జ్యోతిష్యంలో విన్నారు, మంచి రోజులు లేవు ఎవరికి, నీ కూతురికి గర్భవతి అవుతుంది కానీ పిల్లలు పుట్టారు అని చెప్పారట. అప్పుడు ఏం చేశారట, అది కాన్పులు నొప్పులు వస్తున్నాయటండి. నొప్పులు వస్తున్నాం ఆ రోజంతా ప్రారంభం చేశాడట. ఏంటి? చండీ హోమాలు. జామ్నేరులో హోమాలు చేయించాడు. నా కూతురు బాగుండాలి, నా కూతురు కూతురో పుట్టాలి, అసలు పిల్లలు పుట్టారని చెప్పారు. సాయిబాబా మాత్రం పుట్టారని చెప్పాడు. అది మర్చిపోయాడు. చండీ హోమాలు చేయించాడు, అన్ని జరుగుతున్నాయి. బాబాని మర్చిపోయాడు. అంటే బాబాకు తెలియజేద్దాం, ఇట్లా హోమాలు చేస్తున్నాను బాబా, మీరు కూడా రండి అని ఏదో చెప్పాలి కదా. ఏమీ లేదండి. 9 నెలలు నిండాయి, నొప్పులేమో వస్తున్నాయి, కాన్పు కావడం లేదు. 1, 2, 3 రోజులు గడిచిందండి. ఇంకా చూడండి ఎట్లా ఉంటుంది. తల్లిదండ్రులకు నిజంగా ఏ తహసీల్దార్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఏమవుతాడండి, ఎట్లా భయపడతాడు, ఎంత భయపడతాడు. కన్న కూతురు ఎంత బాధపడుతున్నది. అట్లాంటి పరిస్థితుల్లో అప్పుడు తన ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి, తన పరిస్థితిని తను ఏం చెయ్యాలో చూస్తాడు. ఏం చేశాడంటే అప్పుడు సాయిబాబా ఫోటో దగ్గరికి వచ్చాడు. చెప్పాను కదా నేను, ఇంకా లాభం లేదు ఆయన దగ్గర. ఆయన చూద్దాం, ఆయన ఫోటో దగ్గర తిరిగిపోతే ఇక్కడ అమ్మాయి ఏమవుతుందో తెలియదు, అంతే కదా. ఫోటో దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఏం జరిగింది, దానికి ముందు కథ అంతా మీకు అందరికి తెలుసు. సాయిబాబా ఫోటో దగ్గరికి వచ్చేటప్పటికి, నమస్కారం చేసేటప్పటికి ఒక సన్యాసి ఇచ్చాడటండి ఇంట్లోకి. మీరేనా చందోర్కర్ గారు అని అడిగాడు. అవును.
మీరెక్కడండి ఎవరండి అంటే నేను సరే ఎవరండి అంటే సన్యాసి ఆయనకి పేర్లు ఉండవు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చారండి? నేను షిరిడి నుంచి వచ్చానండి అన్న. అంతే, షిరిడి నుంచి వచ్చాను అనగానే ఆయన ఎందుకు వచ్చావయ్యా షిరిడి నుంచి, ఎప్పుడు బయలుదేరావు, ఎట్లా వచ్చావు అని ఏం అడగకుండా ఉంటుంటే, ఎందుకంటే అడిగే స్థితిలో లేడు, కూతురు అట్లా బాధపడుతున్నది. అప్పుడు ఆయన ఏం చేశాడట సన్యాసి, విభూతి పొట్లం ఇచ్చాడటండి. ఇచ్చి ఇది బాబా ఇచ్చాడు, మీ అమ్మాయికి ఇవ్వమన్నాడు, ఇదిగోండి ఇది ఒక పాట, ఈ పాట మీరు పాడుకోమని చెప్పారు అన్నాడు. ఆరతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణారజతాది జవదసాంబి సావ భక్తాంబి సావ ఆరతి సాయి బాబా. అందుకనే నేను చాలా సార్లు చెప్తుంటాను, నేను కూడా అనుభవిస్తుంటాను. ఎంత మనకు సమస్యగా ఉన్నా ఏదో ఒక్క చరణమైనా, ఒక 2 చరణాలన్నా ఇట్లా మననం చేసుకుంటే మనకు టెన్షన్ పోతుంది. శక్తి ఉంటుంది హారతి పాటలలో. రాగాలు రాకపోని, తాళాలు రాకపోని, ఎవరు రాశారో తెలియకపోని, ప్రత్యేకించి ఈ పాట హారతి సాయిబాబా. ఎందుకంటే బాబా చామా చేత రాయించి పంపించాడు. ఈ విభూతి ఇచ్చి లోపలికి పంపించాడు. భార్యకు నోట్లో వేయమని చెప్పాడు, వేశాడు. నెక్స్ట్ సెకండ్ నేను చెప్పేది కూడా మా అమ్మాయికి జయంతికి ఎట్లా అయిందని, నెక్స్ట్ సెకండ్కి ఏమొచ్చింది, ఒక ఏడుపు వినిపించింది. ఎవరి ఏడుపుది? పసిపిల్లల ఏడుపు. ఎవరు వచ్చి చెప్పాట, మీకు మనవడు పుట్టాడయ్యా అన్నాడు. ఎంత ఆనందంగా ఉంటుందండి. 3 రోజుల నుంచి కాన్పుతో బాధపడుతున్నది, నొప్పులతో బాధపడుతున్నది. నీకు మనవడు పుట్టాడయ్యా అని అంటే ఈయన ఇంకొక భయం పుట్టింది. మనవడు పుట్టాడు నువ్వు వచ్చి చెప్తున్నావు, కానీ మా అమ్మాయి ఎట్లా ఉంది. అందుకేనండి కొడుకు పుట్టాడో, కూతురు పుట్టాడో, మనవడు పుట్టాడో, మనవరాడు, కానీ కూతురు ఎట్లా ఉంది అడుగుతారు కదా. అప్పుడు అన్నారట మీ అమ్మాయి కూడా బాగుందండి. బా, నిజంగా ఎంత టెన్షన్ రిలీఫ్ అండి. ఎన్ని మందులు ఇస్తే ఆ టెన్షన్ రిలీఫ్ వస్తుంది. అట్లా జామ్నేర్లో ఉండేటువంటి ఆ తహసీల్దార్ నిజంగా ఈ చమత్కారం ఎలా జరిగింది, ఈ జామ్నేర్లో విభూతి వల్లనే జరిగింది. అయ్యా మీరు సమయానికి వచ్చి విభూతి ఇచ్చారు, లేకపోతే నాకు బిడ్డ చచ్చిపోయి ఉండేది. చూడండి, నిజంగా చచ్చిపోయి ఉండేది. కాబట్టి 3 రోజుల నుంచి ఒక అవస్థ పడుతున్నదని, కానీ బతికిందంటే కారణం అదే. ఒక కొడుకు జన్మనిచ్చిందంటే కారణం విభూతి. అంటే సమయానికి వచ్చాను 10 చెప్తున్నారు. తెల్లవారుజామునే ఈ రకంగా నేను వచ్చి మీకు ఇస్తున్నానంటే కారణం మీరు టాంగా పంపించారు కదా అన్నారు. చూడండి, ఇది దుర్గా స్వరూపం. దుర్గా అయినప్పుడు ఆమె అనేక రూపాలు ధరిస్తుందండి. ఆమె ఇష్టం అంతే, నా బిడ్డ నన్ను నమ్ముకున్నవాడు బతకాలి, బాగుండాలి. దానికోసం నేను టాంగా వాడతా, లేకపోతే అంబాసిడర్ కారు వాడతా, లేకపోతే ఏదైనా వాడతా, నా ఇష్టం. అది ఎవరు నడుస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైనా సరే ఆ లీల చూపించి ఆ రకంగా బతికిస్తానని చెప్పినట్టు టాంగా పంపించారండి అన్నారు. ఎవరు? ఆయన. నా పేరు రామగిరి బువ్వ, బాపుగిరి బువ్వ. అందరూ బాపు అని పిలుస్తారు, కానీ సాయిబాబా ఒక్కడే రామగిరి బువ్వ అని పిలుస్తారు. ఆయన ఒక్కడే పిలుస్తాడట రామగిరి. అందుకనే ఎవరో మీ సేవకుడేటండి, నాకు కూడా తెలియదు. ఎవరయ్యా ఆ రైల్వే స్టేషన్కి వచ్చాడు. ఎక్కడ? జామ్నేర్ లేదు, రైల్వే స్టేషన్ లేదు. జలగాం అనేటువంటి ఊరికి రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ అర్ధరాత్రి పూట ఎవడూ లేడు. బాబాకు చెప్పాడు సన్యాసి, ఎవరు ఉండరు బాబా, నా దగ్గర డబ్బులు సరిపోతాయో లేవో తెలియదండి. అన్ని అవే సమకూర్తలేపో అన్నాడు. అన్ని అవే సమకూర్తలేపో అంటే వచ్చేసాడు. అర్ధరాత్రి పూట ఎవరు వచ్చి రిసీవ్ చేసుకుంటారండి? ఎవరన్నా ముందుకు చెప్పాడేమో, చంద్రకర్ గారికి పంపించాడేమో మెసేజ్ అని అనుకున్నాడట. ఎవరు? సన్యాసి. నిజంగా పంపించాడేమో అనుకుంటుంటే ఒక ఆయన వచ్చాడట. చూడ్డానికి ఎట్టున్నాడట? ఆయన సైనికుడు లాగా ఉన్నాడట, టాంగా నడిపేవాళ్ళలాగా లేడట. చూడండి, మూలంలో భలే రాస్తారు ఆయన ఏమాట. సైనికుడిలాగా ఉన్నాడట, బ్రహ్మాండంగా. చూచాడట. మీరేనా రామగిరి బువ్వ అని చూచాడు. అవును, రామగిరి బువ్వ నువ్వేనా, నన్ను పిలుస్తావు, అసలు నువ్వెవరు? అప్పుడు ఆయన అన్నాట, నేను చందోర్కర్ గారి సేవకుణ్ణి అన్నాడు. నిజంగా ఎవరైనా సరే, ఇప్పుడు నేనే పోతున్నా అండి ఒక కలెక్టర్ గారి
కారు నడుపుతున్నాను, జలగాం పోవాలి, ఎవరినో రిసీవ్ తీసుకుని రావాలి. మీరు ఎవరయ్యా అంటే ఏం చెప్తా? కారు డ్రైవర్ని అని చెప్తా. ఆయన కారు నడిపేవాడిని అని చెప్తా. కానీ ఆయన సేవకుడిని చెప్తానా? నేనైతే చెప్పానండి, చెప్తారేమో నాకు తెలియదు. చందోర్కర్ గారి సేవకుణ్ణి అన్నాడు అంతే, టాంగా నడుపుతానని కూడా చెప్పలే. అయితే అబ్బా చందోర్కర్ గారి సేవకుడు అంటే నన్ను తీసుకుపోమని అది జామినేకు నా కోసం వచ్చాడేమో అని ఆనందంగా ఉన్నాడట. బయటికి రండి స్వామి, మీకోసం టాంగా ఉంది బయట అన్నాడు. టాంగా చూశాడటండి, బ్రహ్మాండంగా ఉందట టాంగా. తెల్లటి గుర్రాలండి, 2 గుర్రాలు. టాంగా బ్రహ్మాండంగా ఉంది. ఏం మామూలు వాళ్ళు తయారు చేసి ఇంజనీర్ తయారు చేశారు ఆ టాంగా? అది భగవంతుడి. అది చూడండి, ఆ దీర్ఘస్వరూపం ఏ రకంగా ఏది మనకు కావాలో ఆ టాంగాలో పోకుండా ఏదో సార్ స్వామి మనం నడిచిపోదామండి, తొందరగా పోతే కనుక ఆమెకి ఏది ఇబ్బందిగా ఉందని చెప్పొచ్చుగా? కాదండి, పోవాలి. ఎందుకంటే వెళ్ళిపోవాలి. ఎక్కడికి? జామినేర్కు. అందుకని టాంగా ఉంది బయట అన్నాడు. ఇదంతా ఏందో గొప్పగా బాబా ముందే అన్ని ఏర్పాటు చేసేసాడని చాలా ఆనందపడుతున్నాట ఎవరు సన్యాసి. అంత ఆనందపడుతుంటే ఆ టాంగాలో కూర్చున్నాడట. మీరు దాదాపుగా అంటే ఎక్కడ పోయినా పోకుండా షిరిడీలో టాంగా ఎక్కుతారు కొంతమంది. టాంగా ఎక్కితే ఎస్కోడాలో కారులో కూర్చున్నట్టుగా ఉండదుగా, ఎత్తెత్తెత్త చేస్తుంది. కానీ ఈ జామినేరి చమత్కారంలో ఆ సన్యాసి టాంగాలో కూర్చుంటేనట, ఆయన నడుపుతుంటేనట ఎట్లా ఉందట యమాధిపతి గారు రాస్తారు. హాయిగా పోతున్నదటండి. నడిపేవాడేవాడు ఆ నడుస్తున్నాయి ఇది వాహనమైంది. అది ఆయనకు నిద్ర వచ్చిందట. పైన నిన్న కాలో కూర్చున్నావు నువ్వు, నిద్ర వచ్చిందటండి. తెల్లవారుదాం నిద్ర వచ్చిందట. నిద్ర వస్తే ఒక్కసారి వెలుగు వచ్చిందట. మధ్యలో చూశాడట, గుర్రాలు లేవు. ఊరి నాయన గుర్రాలు లేవు, ఎక్కడ పోయిందో ఏమో. పోయినంతసేపు సుఖంగా పోయినాడు, ఆనందంగా. ఉదయం ఎవడో నన్ను మోసం చేశాడో, కిడ్నాప్ చేస్తున్నాడు ఏమో అనుకున్నాడు. మరి ఎవరైనా భయపడతారు కదా. కాసేపు అటు ఇటు చూశాడట. గుర్రాలేమో నీళ్లు తాగుతున్నాయట. ఆ నడిపిన వాడు ఎక్కడ కనపడ్డాడు. వాడు కాసేపటికి వచ్చాడట. అయ్యా స్వామి, రాత్రి అన్నం తిన్నారో లేదో, ఏం తిన్నారో ఏమో చూడండి, ఇదిగో ఈ పలహారం తినండి, కాస్త ఆకలి తీర్చుకోండి అన్నారు. అది చూస్తున్నాట, ఇది పలహారం చూస్తున్నాడు, బాగానే ఉంది, తినొచ్చు. కానీ వీడు పెట్టేవాడు ఎవడో తురుకోళ్ళలాగా ఉన్నట్టుంది, వీడు పెడితే నేను తినాలా అనుకుంటున్నాడు. వెంటనే ఆయన అన్నాడట, మీరు ఏదో ఆలోచిస్తున్నట్టుంది స్వామి, నాది కాదు ఇది. ఈ ప్రసాదము, ఈ పదార్థం ఏదైతే ఉందో నేను తయారు చేసింది కాదు, చందోర్కర్ గారు తయారు చేసింది. మీకోసం ఈ చందోర్కర్ గారు పంపించారు. చందోర్కర్ బ్రాహ్మణేగా. చూడండి ఎంత ఆలోచన. చందోర్కర్ గారు ఆ పదార్థాన్ని పంపిస్తే నేను తీసుకొని వచ్చాను. నిజంగా సేవకుడికి ఎవరు చెప్తారండి? చందోర్కర్ చెప్పాడా? ఆ టాంగాలో కూర్చున్నాడు, తిన్నాడు, ఆ తర్వాత గుర్రాలను కట్టాడు, వెళ్ళిపోతున్నది. జామినేర్ వచ్చేసింది. జామినేర్ రాగానే ఇదికేమొచ్చింది? ఎవరికి? ఈ సన్యాసికి. ఆపుకోలేడా? కాసేపు ఆపుకోవచ్చుగా, ఆపుకోలేకపోయాడు. అరే కాస్త కాలకృత్యాలు తెచ్చుకుంటాను, కాసేపు ఆపన్నాడు. ఆపాడు. కాలకృత్యాలు తీసుకుని వచ్చాడు. ఆ టాంగా లేదు, టాంగా నడుపునోడు. ఇదంతా లీలండి. అమ్మవారి యొక్క ఆ స్వరూపం ఏ రకంగా ఉంటుందో కనిపిస్తుంది, కనిపించకుండా పోతుంది. కనిపించకుండా పోయినా కూడా చేసేదంతా ఆమె, చేయించేదంతా గురువే. ఈ రకంగా ఆ రకమైనటువంటి ఆ లీలను చూపించి జామినేర్ అనే ఊళ్ళో ఎప్పుడైతే అబ్బాయి ఎక్కడ పోయినాడు అని అనుకుంటా, అప్పుడు చందోర్కర్ గారని తహసీల్దార్ ఎక్కడ ఉంటారు. తహసీల్దార్ అంటే ఊరు చిన్నదే కదండి. కనుక్కొని అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు విన్నారు. అందుకే హేమాద్రిపంత్ గారి చేత బాబా పెట్టించిన పేరంటే జామినేర్ లీలని. జలగాంకు జామినేర్కు చాలా దూరం. షిరిడి ఎక్కడుంది, జలగాం ఎక్కడుంది, జామినేర్ ఎక్కడుంది. కాబట్టి ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు మర్చిపోయినా, గుర్తుపెట్టుకుని, నువ్వు మర్చిపోయినా కూడా నిన్ను గుర్తు చేసుకొని నీ బిడ్డలకి ఎట్లా ఉంది, నీ కొడుకు ఎట్లా ఉంది, నీ భార్యకి ఎట్లా ఉంది, వాటినన్నింటినీ. అందుకనే కొంతమంది అంటుంటారు, ఏమంటే మనం ఏదైనా చేస్తే మన పుణ్యం మనకే కదండి, వేరే వాళ్ళకి రాదు కదండి. నువ్వు పూజలు చేస్తావు, నువ్వు పునస్కారాలు చేస్తావు, నువ్వు గుర్తు చేసుకుంటావు సాయిబాబా గురించి. పిల్లలు వాళ్ళు కాస్త ఏదో పని ఒత్తుడో ఏదో పని ఎందుకో గుర్తు చేసుకోరు. కానీ వాళ్ళు పరీక్షలు పాస్ అవుతారు, చాలా చాలా అనుభవాలు పొందుతారు. ఎందుకండి?
అంటే మామూలుగా అయితే ఎవరి పుణ్యం వాడదే, ఎవరి ఆస్తి వాడదే. కానీ బాబా దగ్గరికి వచ్చేటప్పటికి మొట్టమొదట ఆ వ్యక్తి ఈయన ఈ గిరి చూసుకుంటారు. బాబా నువ్వు నమ్ముకున్నాడంట, బాబాను తప్ప వేరే ఆలోచన లేదు. కానీ ఆ తర్వాత ఏం చేస్తాడు, బాబా ఒక్కడినే నమ్ముకున్నాను, ఒక్కడనే నమ్ముకున్నాడు కాబట్టి ఆయన ఒక్కడినే నేను కాపాడాలనుకుంటే ప్రయోజనం ఏంది? భార్యకో పిల్లలకో లేదా ఇంకెవరో మేనల్లుడికో ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో దానివల్ల నేను మనసు చెడిపోతుందిగా, బాధపడతాడుగా, చాలా చికాకులో పడతాడుగా. అందుకని ఏం చేస్తాడు, వాళ్ళని కాపాడతాడు. అక్కడ పుణ్యం రావడం పాపం పోవడం కాదు, నీ బిడ్డలను నీ భర్తను నీ భార్యను కుటుంబాన్ని ఎందుకు కాపాడుతున్నాడయ్యా బాబా, వాడు మన ఇంత శ్రద్ధగా ఇంత నియమంగా వాడు ఆలోచించుకోవడం లేదు కదా అని అంటారేమో. కానీ బాబా ఎందుకు చేస్తాడంటే వాళ్ళు పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే తాతగారికి కొడుకు కంటే కూతురు కంటే మనవరాలను అంటే ఇష్టం, కాస్త ఎక్కువగా ఉంటుంది కదా. అందుకని వాడు పూజ అయినక్కర్లేదే, నేను చూసుకుంటాను వాళ్ళ దగ్గర. వాళ్ళు పరీక్షలు పాస్ అవుతారు, అన్ని పాస్ అవుతారు, ఎక్కడ ప్రమాదం రాదు. నేను ఒకటే కోరుతానండి, మనకి ఎన్ని చెయ్యాలని మనం పరీక్షలు రాయాలని ఎన్ని చేసినా మనకు అనారోగ్యం వస్తే ఏం చేస్తాం? ఇమీడియట్గా డాక్టర్, ఆ డాక్టర్ 4 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలన్నాడు అనుకో, మనం ఏం చేస్తాం? కాదండి డాక్టర్ గారు చెప్పారు కానీ నాకు రెస్ట్ కుదరదని అనడం లేదా. కానీ ఏ రకమైనటువంటి అనారోగ్యం కలగకుండా ఎన్ని అనుభవాలు మనం పొందుతున్నామో అవి గుర్తు చేసుకుంటే నిజంగా బాబా ఈ రోజు మనం మా ఆవిడ చెప్పినట్టుగా దుర్గ యొక్క స్వరూపంగా ఉండేటువంటి అమ్మవారి ఎవరు ద్వారకామైనటువంటి బాబా. నేను మా అమ్మాయి గురించి చెప్పాను, తర్వాత జామ్నేరు చమత్కారం గురించి చెప్పాను, గుంటి గారి పాము కాటు నుండి బాబా ఎట్లా రక్షించాడో చెప్పాను. ఇవన్నీ మనం వింటున్నప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఆయన దుర్గా. ఎప్పుడు మనం ఆ రకంగా భావించుకుంటే దుర్గా అనేటువంటి ఆమె వాహనం ఏంటండి? ఎలుక కాదు, అసలు దాన్ని చూస్తే దాన్ని మనకి మన ప్రాణం పోతుంది. ఆమె చూడడానికి దేవుడికి వెళ్తాం. అట్లాంటిది ఆ దుర్గా ఆ సింహం మీద వచ్చేటువంటి ఆ రూపాన్ని మనం చూస్తుంటే ఎందుకు భయపడతావు రా? ఎవరు మీ అమ్మేగా, ఆమె ఏ వాహనంలో వస్తే నీకెందుకు రా బాబు, ఆమె నేనే ఈ రకంగా వచ్చానని చెప్పేసి ఎప్పుడైతే మన భావనలో ఉంటుందో అప్పుడు మనం భయపడక్కర్లేదు. కాబట్టి జైసమని జైసభావ దైసానుభవ, మన దృష్టిలో బాబా ఈ రకంగా దుర్గ రూపంలో వచ్చి నన్ను కాపాడుతున్నాడు, దుర్గలాగా గట్టిగా ఆ రకంగా ఉన్నాడని భావన చేసుకుంటూ మనం ఈ రకంగా మననం చేసుకోవాలని మననం చేసుకుంటూ ఈ రోజున 622వ జ్ఞాన విజ్ఞానంలో రేపు దీనికి స్వచ్ఛ జరుగుతుంది మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ దుర్గాష్టమి రోజున మరొక్కసారి మీ అందరికీ కూడా ఒకటే నమ్మకం, ఏ రూపమైనా సరే అయ్యా నువ్వు ఆ రూపంలో మమ్మల్ని ఆశీర్వదించు, మా వలన ఏదైనా పొరపాటు జరిగితే క్షమించు అని తల్లిని కనుక వేడుకుంటే తల్లి కాపాడినట్టుగా ఎవరు కాపాడలేరు అనేటువంటి మాట మనం గుర్తు చేసుకుంటూ మీ ముందు సెలవు చేసుకుంటాను. దీపందరూ మనం కలుగుతాం. కళజన కృతంబా కాయజంక మృదంబా శ్రవణ నైనిదుంబా మానదుంబా అపరాధం విహిత మహిమితుంబా సర్వమే చక్షుమస్సా. జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ్, श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।